17 ఏళ్ల తర్వాత భారత్ కల నెరవేరింది. ప్రతి సీజన్లో అందని ద్రాక్షగా మిగిలిన టీ20 ప్రపంచ కప్ టైటిల్ ఎట్టకేలకు సొంతమైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. ఓపెనర్ విరాట్ కోహ్లీ 59 బంతులకు 76 పరుగులు చేసి అదరగొట్టేశాడు. ఇక అక్షర్ పటేల్ కూడా 31 బంతుల్లో 47 పరుగులు చేసి స్కోర్ బోర్డు పరుగులు పెట్టించాడు. చేజింగ్లో సౌత్ ఆఫ్రికా మొదట తడబడింది. రెండో ఓవర్లో హెండ్రిక్స్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తర్వాత మూడో ఓవర్లో రెండో వికెట్ కోల్పోయింది. దీంతో టీమిండియా అభిమానులు ఈసారి టైటిల్ మనదే అని భావించారు. కానీ తర్వాత వచ్చిన సౌత్ ఆఫ్రికా బ్యాటర్లు చెలరేగిపోయారు. భారత్ బౌలర్లకు ఏమాత్రం ఛాన్స్ లేకుండా బౌండరీలు బాదారు. అయితే మ్యాచ్ చివరిలో మలుపు తిరిగింది. చివరి 5 ఓవర్లలో భారత్ బౌలర్లు మ్యాచ్ను టైట్ చేశారు. దీంతో రోహిత్ సేన విజయం సొంతం చేసుకుంది. ప్రతి సీన్ క్లైమాక్సే అనే డైలాగ్కు పర్ఫెక్ట్ సింక్ ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఫైనల్ మ్యాచ్. స్టాబ్స్, డికాక్, క్లాసెన్ ఉగ్రరూపం చూపించినా కానీ మ్యాచ్ ఇక చేజారిపోయింది అని టీవీలకు అతుక్కుపోయిన వారంతా ఒకానొక సమయంలో అనుకున్న తన మ్యాజిక్ బాల్స్తో బుమ్రా చేసిన మాయాజాలం, హర్షదీప్ కీలక సమయంలో తీసిన వికెట్లు, ఆఖరి ఓవర్లో హార్దిక్ పాండ్యా చేసిన బౌలింగ్ టీ20 వరల్డ్ కప్ను సొంతం చేసింది.